సినిమాలలో చూపించినట్టు పబ్లిక్ గా 3 మర్డర్లు అయినాయి. అవన్నీ కూడా కేసీఆర్ కేసులతోటి, కేటీఆర్ వ్యవహారాలతోటి ముడిపడి ఉన్నాయి తెలుసునా? అవును, రేవంత్ అను కూడా మిస్టరీ అంటున్నాడు. జనం ఏమనుకుంటున్నారు? కాళేశ్వరంపై కేసేసిన రాజలింగమూర్తి హత్య జరిగింది. అలాగే కేటీఆర్ తో బిజినెస్ చేసే కేదార్నాథ్ కూడా దుబాయ్ లో చనిపోయిండు. ఇక మూడోవాడు ఈ కేసులు వాదించే లాయర్ సంజీవ్ రెడ్డి అనుమానాస్పదంగానే చనిపోయిండని అంటున్నారు. అమ్మయ్య, నేను సత్యవ్రతుణ్ణి, పతివ్రతుణ్ణి, నాకే పాపం తెలియదంటాడు కదా. మరి విచారణ చేయమని కేటీఆర్ డిమాండ్ చేయాలి కదా. అదే కదా రేవంత్ అన్న చెప్పేది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దుబాయ్ లో కేదార్నాథ్ చనిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేత ఒకరు అక్కడే ఉండనట. అమ్మనాయాళ్ళు మనకెందుకు ఈ యాదవులతోటిగానే రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మన రేవంత్ అన్న ఉన్నాడు, అది చాలు, అదే చాలు. అవును,